ఏంటి బాబాయ్, మీ ఆరోగ్యం ఇప్పుడు బాగుందా లేదా? డబ్బులు కావాలంటే అడగండి. ఏంటి పెద్దనాన్న, ప్రేమ్ బాబాయ్ ఎక్కడికి వెళ్ళాడు? ఊరికెళ్ళాడ్రా. సరే సరే. అందరికీ నేను 4 రోజుల నుంచి చెబుతూనే ఉన్నాను. అందరూ పని టైం లోపల ముగించండి. అరే త్వరగా చేయండి. ఏంటి ఇంతసేపా? అరే గంధం, హారతి, ఇంకా కుంకుమ, అలాగే యజమాని గారికి 2 జతల పట్టు పంచే త్వరగా తీసుకురా. నన్ను పిలిచారా? ఏ దిలీప్, నువ్వా? నిన్ను చూసి చాలా కాలం అయింది. ఢిల్లీ నీకు అంత బాగా నచ్చిందా ఏంటి? ఢిల్లీ నుండి వచ్చి ఎన్ని రోజులైంది? అయ్యా అది 4 రోజులైందయ్యా. దీపావళికే వచ్చాను. అయితే నీకు టైం దొరికింది ఇక్కడికొచ్చి ఉండటానికి. ఏం చేస్తాం, కాలం అలాంటిది. నీ పెళ్ళాన్ని కూడా ఇక్కడికి పనికి రావద్దన్నావుట. దాన్ని ఎందుకు పనికి వెళ్ళొద్దన్నావు? తనకి ఏమైనా ఒంట్లో బాలేదా ఏంటి? ఆరోగ్యం అయితే బానే ఉంది, అయినా తను రాదు సార్. సారా? అలా పిలవమని ఎవరు చెప్పారు? 4 రాళ్లు సంపాదించడం మొదలు పెట్టగానే నీ సంస్కారము, మర్యాద అన్నీ మంటకలిసిపోయాయా? నీ యజమాని సారయ్యాడా? ఇక్కడ ఏదైనా జరిగితే నువ్వా వచ్చి చూసావు? నువ్వు ఢిల్లీ వెళ్ళి 4 ఏళ్ళు అక్కడే ఉండిపోయావు. అప్పట్నుంచి ఇంతకాలం అది నా దగ్గరే పనిచేస్తూ ఉంది. నువ్వు మళ్ళీ ఢిల్లీ వెళ్ళిపోతావు. నువ్వు వెళ్ళాక అది మళ్ళీ నా దగ్గరేగా పని చేయాలి. కానీ ఇక అవసరం ఉండదు సార్. అంటే నువ్వు మళ్ళీ ఢిల్లీకి వెళ్ళవా ఏంటి? అంత సంపాదించి తీసుకొచ్చావా నువ్వు? లేదు మామయ్య, అక్కడ ఒక మీటింగ్ జరిగింది. ఎంత డబ్బు ఇచ్చినా సరే మన ఇంట్లో ఉండాల్సిన ఆడబిడ్డని బయటికి పనికి పంపించకూడదని చెప్పారు. చూశారుగా అయ్యగారు, మన సంప్రదాయాలు కట్టుబాట్లన్నీ మర్చిపోయి ఎటో వెళ్ళిపోయాడు. ఇప్పుడు వీడు సంపాదించడం వల్ల కింద జాతి అమ్మాయిలైన మా వాళ్ళెందుకు పనికి రావాలి అని అడుగుతున్నాడు. ఇంకొద్ది రోజులు ఆగితే పై జాతి అమ్మాయిల్ని పెళ్లి చేసిమని అడిగినా అడగొచ్చు. జాతి గురించి చెప్పడం మొదలు పెట్టారు. ఇకపై ఎవరు పై జాతి కింద జాతి అని చెప్పరు, అందరూ ఒకే జాతి అని చెప్తారు. కావాలంటే చూడండి. మీరున్నారు చూడండి. 14 ఏళ్లు దాటితే చాలు అంతా మొదలు పెడతారు. ఇదో బ్యూటీ క్రీమ్ రాస్తారు. రాసుకుంటే తప్పులేదు, కానీ మొహం మారిపోకూడదు కదా. చాలా మంది పాతకాలంలోనే బతుకుతున్నారు సార్. మీరు ఈ ప్రపంచాన్ని చూసే విధాన్ని మార్చి చూస్తే బానే ఉంటుంది. మీ సమాధానాలు, పద్ధతులు మారే టైం వస్తుంది. వెయిట్ చేయండి. సరే బయలుదేరుతాను. ఇంట్లో నాకు చాలా పనులున్నాయి, వెళ్ళొస్తాను. ఏ దిలీప్ ఆగు. ఏంటి నా పేరే మర్చిపోయావా? మహావత్ నీ అయ్యా ఇక్కడ నా దగ్గరే పనిచేశాడు. వాడు చావటానికి 3 రోజులు ముందు వరకు కూడా నా గుమ్మం తలిపే కొడుతూ ఉన్నాడు. అది గుర్తుందా, లేదంటే మర్చిపోయావా? ఇందులో మా అమ్మ నాన్నని లాక్కండి సార్. ఏయ్, నా దగ్గర కుక్కల అణిగిమణిగి పడుండు. ఏనుగిప్పుడు మీ కంట్రోల్లో లేదు సార్. తాడుని ఎప్పుడూ వదిలేశారు. అయినా కూడా ఇంకా తప్పదు అది ఇదని మీరే అనుకుంటే అప్పుడు ఆ తాడుని మీ మెడకి మీరే వేసుకోండి. ఇప్పుడు మీరు చేయగలిగింది అదొక్కటే. అన్నట్టు మా నీడ ఈ బీహార్ మొత్తం ఉంది. మీకు తెలుసు కదా, మన బీహార్కి సీఎం భీమా భారతియే. వచ్చేవాళ్ళు చేయకపోతే పర్వాలేదు, వెళ్ళే వాళ్ళు చేస్తారు. వెళ్ళొస్తాను.
చూసారా ఇది? అరే పర్లేదే. ఈరోజు ఎన్నో ఏళ్ల తర్వాత కాలా నా ఫోటో ఫ్రంట్ పేజీలో పడింది. మిశ్రా గారు చూస్తూ ఉండండి దీన్ని ఎలా కట్ చేస్తారో. చదువుతాం చూడు ఏం రాసుందో. రాష్ట్రీయ సోషలిస్ట్ పార్టీ అధ్యక్షుడు శ్రీ గౌరీ శంకర్ పాండే ఏమన్నారంటే పార్టీలో ఉన్న గవర్నమెంటు, వ్యాపార సంఘాలు ఈ రెండూ కూడా ఆరోగ్యకరమైన లక్షణాలు అని చెప్పారు. అలాగా? ఆహా. రాజీవీలో ఉండే మానవజాతి, కష్టాల్లో ఉండే వాళ్ళ సమస్యలు పరిష్కరించడానికి మన గవర్నమెంటు ఎప్పుడూ అభయహస్తాన్ని ఇస్తుందని చెప్పారు. చెప్పండి, మన ప్రభుత్వం అన్ని మంచి పథకాలే ఇస్తుందా లేక ఇంకేమైనా చేస్తుందా? ఇలా చూడండి, రాను రాను నవీన్ పేరు ప్రఖ్యాతులు పెరిగిపోతూనే ఉన్నాయి. చెప్పండి, ఈ దారుణమైన వార్తలు పత్రిక మొదటి పేజీలోనే వచ్చాయి. దీని పర్యవసానం ఏమిటో ఏమీ అర్థం కావడం లేదు. ఈ వార్తల్లో నిజముందంటారా? వెళ్ళడానికి కావలసిన అన్ని ఏర్పాట్లు చేశారా? నేను మీతో ఏం చెబుతున్నాను, మీరు నాతో ఏమంటున్నారు? వీళ్ళ సమస్య ఎప్పుడు తీరిందని, అలాని ఎప్పుడు దీని గురించి ఆలోచిస్తామా? అన్నీ సిద్ధంగానే ఉన్నాయి. ఆడుకునే వస్తువులు, బట్టలు, కేక్ అన్నీ కూడా. రాణికి బనారస్ పట్టు? బనారస్ దొరకలేదు, వేరే ఏదో తీసుకున్నాను. ఇదిగో చూడండి, ఇది నచ్చిందేమో చూడండి. భారతి వర్ధిల్లాలి! భారతి వర్ధిల్లాలి! నమస్తే. వర్ధిల్లాలి! భారతి వర్ధిల్లాలి! భారతి వర్ధిల్లాలి! ఇది తీసుకో. ఏంటి బామ్మగారు ఎలా ఉన్నారు? బాగున్నారా? సీఎం సార్, మీ గ్రామానికి తిరిగి వచ్చినందుకు ఎలా ఉంది? నువ్వు చాలా మంచి ప్రశ్నే అడిగావు. ఈ గ్రామానికి రావడానికి ఎవరికి ఇబ్బందిగా ఉంటుంది? ఈ గ్రామం, ఈ గ్రామ ప్రజలు, ఇక్కడ పాడి పంటలు అన్నిటినీ చూడ్డానికి సంతోషంగానే ఉంటుంది కదా. ఇక్కడికి వచ్చిన ప్రతిసారి నన్ను నేనొక స్వతంత్రం దొరికిన పక్షిలా భావిస్తూ ఉంటాను. భారతి వర్ధిల్లాలి! అరే అరే చాలు చాలు తమ్ముళ్ళు, ఇంక చాలమ్మా, ఆపేయండి. మీ అందరికీ నా ధన్యవాదాలు. అందరికీ నా ధన్యవాదాలు. అరే అరే ఒక్క నిమిషం ఆగండి. మీకు చెప్పేది, ఎవరు లోపల రావద్దు. నా మాట వినండి, రావద్దు, ఇక్కడే ఉండండి. రాణి గారిని, పిల్లల్ని చూడాలనుకుంటున్నారా? చాలా పెద్ద కథ మిశ్రా. ఏం చెప్పమంటారు, పెద్ద కథే ఉంది. ఎవరండి తలుపుని అలా కొడుతున్నారు? ఒకవేళ విరిగిపోతే దాంతోనే తల పగలగొట్టేస్తాను, జాగ్రత్త. అరే రాణి, వచ్చింది నేనే, కొంచెం తలుపు తీస్తావా? ఎవరు? అరే నేనే. ఎవరండి? రాణి, ఇంతకుముందు మిమ్మల్ని ఎక్కడో చూసినట్టే అనిపిస్తోంది, కానీ క్షమించండి, మీరెవరో తెలియడం లేదు. ఇది ఇల్లండి, ఇదేం సత్రం కాదు. తెలియని వాళ్ళని ఇంటి లోపలికి అలా వదిలేయలేము, అర్థమైందా? అరే ఏ సూర్యప్రకాష్, ఏ జయప్రకాష్, ఇటు చూడండి, చాక్లెట్లు, బొమ్మలు బోల్డ్ అని తెచ్చాను. కొత్త బట్టలు కూడా తెచ్చాను. రోషిణి, నీకు సెంటు కూడా తీసుకొచ్చాను. అమ్మా, నాన్నే కదా తలుపు తెరవచ్చుగా. నాన్న మొహం ఇంకా నీకు గుర్తుందా? అడవిలో పాము కరిచినప్పుడు నాన్న నాన్నని అరిచావా లేదా అమ్మ అమ్మని అరిచావా? అమ్మా, నాన్న మాత్రం రాకూడదు, కానీ ఆయనకి ఇష్టమైనవని నువ్వు చేస్తున్నావు. నాన్న రానంత వరకు తిట్టుకోవడం, నాన్న వస్తే మాత్రం బయట నిలబెట్టడం. నోరుమోయవే, నోటుకొచ్చినట్టు ఊరికి ఏదేదో వాగకు. సరే, తలుపు తెరుస్తాలే. సరే, ఆ తర్వాత మీరు ముగ్గురు నన్ను మర్చిపోండి. అంతా నా తలరాత. ఆయనేమో సంవత్సరంలో ఒక్కసారి వచ్చి చెప్తారు, రాణి తలుపు తెరు నేనే అని.
లోపలికి రండి. రండి రండి. నమస్తే. నమస్కారం అమ్మా. రానా బంగారం. చూడండి, చూసారా? ఇది నీకు, ఇదేమో నీకు, తర్వాత ఇది. నాకు 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 చూసావా, నాన్న నా కోసం బ్లూ కలర్ టెడ్డీ బేర్ కొన్నారు. ఒకసారి దీన్ని చూడు. నీకోసం నేనేం తీసుకొచ్చాను. దీన్ని మన ఊర్లోనే నేశారు. ఇది మిశ్రా గారికి ఇవ్వచ్చు కదా, ఆయనే కదా మీ భార్య. అరే, నువ్వు కూడా ఇలా కోపడితే ఎలా? నువ్వు చెప్పిన దానికి అంగీకరిస్తున్నాను. నీ మాటలో అర్థం ఉంది, కానీ పార్టీ పనులు బోల్డ్ అని ఉంటాయి కదా. రాజకీయం అనేది ఎంత పెద్ద విషయం తెలుసుగా. పైగా ఇప్పుడు నేను సీఎంని, బాధ్యతలు ఇంకా ఎక్కువయ్యాయి. మరి నన్నెందుకు పెళ్లి చేసుకున్నారు? అగ్ని సాక్షిగా నాకు 3 ముడ్లు వేశారు కదా. మా అమ్మతో మీరేం చెప్పారు? మీ కూతుర్ని రాణిలాగా కాదు మహారాణిలా చూసుకుంటానన్నారు. అప్పుడేం చెప్పలేదే సంవత్సరానికి ఒకసారి మొహం చూపిస్తానని. ఇలా చూడు, అన్ని పనులు నా మీద వదిలేసి వెళ్ళిపోతారు. మీకు అసలు తెలుసా, ఇంటి పనులు మొత్తం నేనే చూసుకోవాలి. 3 పిల్లల్ని చూసుకోవాలి. ఆవులు కోడ్లు అన్నిటినీ నేనే చూసుకోవాలి. సూర్యకి పాము కరిచినప్పుడు ఎంత భయపడ్డానో తెలుసా? మీకెప్పుడు ప్రజల గురించి ఆలోచన. ప్రజల్ని పెళ్లి చేసుకున్నారా, నన్ను పెళ్లి చేసుకున్నారా? నేను ప్రజల్ని చూసుకోవడంలో తప్పే ఉంది. సరే, దయచేసి ఏడవకు. నీకు తెలుసుగా, నువ్వు ఏడుస్తే నేను తట్టుకోలేనని. ఏడిపించేసి ఏడవడం చూడలేనంటారా? మిమ్మల్ని అర్థం చేసుకోవడమే చాలా కష్టం. దయచేసి నన్ను క్షమించు రాణి. ఒట్టేసి చెప్తున్నాను, ఇకపై ఈ విధంగా జరగకుండా చూసుకుంటాను. అన్ని బాధ్యతలు నేనే తీసుకుంటాను. బాధ్యత తీసుకుంటారా? తప్పకుండా. మీరు? అవును. అలాగా, అయితే సరే. ఇదిగోండి, మీ బాధ్యత మొదలు పెట్టండి. వెళ్ళండి. ఏంటి అలా చూస్తున్నారు? పాలు పితికే టైం అయింది. వెళ్ళండి, వెళ్ళి తీసుకురండి. ఈలోపు మీతో వచ్చిన వాళ్ళకి భోజనం ఏర్పాటు చేస్తాను. అదంతా వాళ్లే చూసుకుంటారు. నేనిదంతా చేయలేను. ఏ? అరే, నేను సీఎం నమ్మా, సీఎం. అందరి ముందు నే వెళ్ళి ఎలా పాలు పితగలను? ఏంటండి, మీరు ఇన్ని రోజుల తర్వాత ఇంటికొచ్చారు, కానీ పని చేయడానికి రాలేదు. మీ భార్య అందరి ముందు ఇప్పుడు కూడా పాలు పితుకుతుంది. వెళ్ళండి. ఏ, ఆగు 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 ఆగు, ఒక్క నిమిషం ఆగు. ఇలా ఇవ్వు, నేను చేస్తానులే. వెళ్ళండి, వెళ్ళి తీసుకురండి. మీరేమీ మాట్లాడకండి మిశ్రా గారు. జరిగేదాన్ని జరగనివ్వండి. పాలు బాగానే వస్తున్నాయిగా. ఆ, తీసుకోండి మహారాణి, తాజా ఆవు పాలు. పర్లేదే, ఇన్ని రోజుల తర్వాత ఈ పని మీకు గుర్తుందా లేదో అనుకున్నాను. చిన్నప్పటి నుంచి ఇలాంటి పనులు నేను బోల్డ్ అని చేశాను కదా. ఏదో తెలియనట్టు చెప్తావేంటి? ఇప్పుడు దీన్ని ఎక్కడ పెట్టాలి? అయితే ఇంతకు ముందు పాలు పితికి ఇంట్లో పెట్టారా? వెళ్ళండి, వెళ్ళి అమ్మేసిరండి. ఎక్కడా? ఊర్లో. ఇంకెక్కడా? రాణి, నువ్వు కొంచెం కూడా, నువ్వు నన్ను చాలా ఇబ్బంది పెడుతున్నావు. నువ్వే చూసావు. మీరే చేయాలి. ఒట్టేశారు కదా, ఇది చేస్తాను అది చేస్తాను, మీరు అడిగిందంతా ఇస్తానని ఒట్టేశారు కదా. చేయకపోతే బాగుంటుందా? ఇలా కానీ చూడండి, అది- నేను రేడియోలో మీ ర్యాలీ విన్నాను. అందులో ఒక నివేదిక పెట్టారు కదా. ఇక్కడ యుద్ధం అనేది ఎప్పుడైనా రావచ్చని చెప్పారు కదా. దానికి అర్థమేంటి? ఏం లేదులే, నేనే వెళ్ళి చూస్తాను. మిశ్రా గారు, రాజకీయ నాయకులు పదవొచ్చాక మారిపోతారని చెప్తారు, కానీ మన ముఖ్యమంత్రి భీమ్ సింగ్ అలా చేయడం లేదు. ఆయన అందరికన్నా డిఫరెంట్గానే ఉంటున్నారు.
కానీ మన దేశంలో చాలా మంది రాజకీయ నాయకులు పెద్ద పెద్ద 5-స్టార్ హోటల్స్ ఇంకా పెద్ద పెద్ద హెలికాప్టర్స్ లోనే సవారీ చేస్తున్నారు. కానీ మన ముఖ్యమంత్రి మిగతా రాజకీయ నాయకుల్లా ఉండకుండా ఆయన రాజకీయ అధ్యాయాన్ని భిన్నంగా రాస్తున్నారు. నన్నూపూర్ గోపాల్ గంజ్ నుంచి కెమెరామ్యాన్ రాజీవ్ తో నేను మీ హర్ష్ పాండే, రాష్ట్రీయ న్యూస్. మీ మనసులో ఏముందో నాకు బాగా తెలుసు. కానీ ఇదేంటిదే? పరిస్థితులు బాలేదు. పరిస్థితులు మారుతాయి సార్. ఇదంతా ఎప్పుడు మారుతుంది? నేను కూడా నమ్మకస్తులనే వెతుకుతూ ఉన్నా. త్వరలోనే దొరుకుతారులేండి. అయినా సరే నమ్ముతున్నాం మీకిప్పుడు జరిగింది తప్పే అని. మీరు నన్ను సపోర్ట్ చేయడం నిజమే కదా. అది భీమా యొక్క పలుకుబడి గవర్నమెంట్లో పూర్తిగా ఉంది. మీరేగా సృష్టించారు. చెత్తనాయాలా కళ్ళు కనపట్లేదా ఏంటి? పనికి మాలేదవా డ్రెస్ మొత్తం పాడు చేశాడు. ఇలా చూడండి, వాళ్ళు దాన్ని ఉతికిస్తారు. పర్వాలేదు సార్, నేను ఇంట్లోకి వెళ్ళి ఉతుక్కుంటాను. మరేం పర్వాలేదు, వాళ్ళు బాగానే ఉతికిస్తారులేండి. పర్వాలేదులేండి, నేను ఇంటికెళ్ళి ఉతుక్కుంటాను. విప్పు విప్పే. ఇలా చూడండి, భీమా గ్రామంలో పాలు పోస్తున్నాడు. వాడొక జోకర్ అంతే చేస్తాడు. వాడిని అసలు పార్టీలో ఎలా సీఎంగా చేశారో అర్థం కావట్లేదు. ఎలా అంటే తనకి ఆ హక్కు ఉంది. ఏంటి ప్రేమ్ కుమార్ గారు, రండి రండి. మరేం పర్వాలేదు, సిగ్గుపడకండి, రండి. పర్వాలేదు, రండి. లోపల ఏం జరిగిందో అందరికీ చెప్పండి. నేను ఏ విషయం కావాలని చెప్పలేదు. నన్ను క్షమించండి సార్, నన్ను క్షమించండి. నర్మయ్, క్షమించాలట. పనికిరాని ఎదవా, నేను నీకు ఎమ్మెల్యే టికెట్ ఇప్పించి ఎలక్షన్లో నిలబడడానికి ఫండ్సు ఇచ్చి నేను నిన్ను మంత్రిని కూడా చేశాను. కానీ సీఎం సీటు తనకిస్తారా? అంటే నేను ఎదవనా? నీ సీటు మీద ఎంతమంది కళ్ళున్నాయో నాకు బాగా తెలుసు. రిజైన్ చేసి మంత్రి పదవిని వదులుకో. నేను పెద్ద తప్పే చేశానండి. వాళ్ళకు కూడా అన్ని హక్కులు ఉన్నాయి. ఎవరు మాత్రం వదులుకుంటారు? కానీ ఒక్క విషయంలో మాత్రం తేడా ఉంది. అదే తను నాకన్నా ఎక్కువగా చదువుకున్నాడా? లేదు. తెలివైనవాడా? అది లేదు. తను నాకన్నా అంత ప్రతిభావంతుడా? అది కాదు. ఇప్పుడు నాకు సమాధానం ఎవరు చెప్తారు? నువ్వా? కాస్త నువ్వు ఓపిక పట్టు, ఆ తర్వాత అంతా తెలిసొస్తుంది. అసలైన ఆట ప్రారంభం. ప్రేమ్ కుమార్ చౌబే, నువ్వు పాలించే కోటలో, అది కూడా అందరి ముందు, నీ పరువు తీయకుండా వదిలిపెట్టను. అర్థమైందా? చాలా ఎక్కువగా మాట్లాడావు. ఇంత రాత్రిపూట ఎవరొచ్చారు? నన్ను గుర్తుపట్టలేదా? ఇలా మర్చిపోతావు? మేము ఖరీదైన నూనెలు రాసుకోము, బ్యూటీ క్రీమ్లు రాసుకోము. గ్రామ ప్రజలారా, నేను శంకర్ మేతో, ఆ ఎర్ర జెండా శంకర్ మేతోని నేనే. ఎవరి పేరు వింటే అత్యాచారం చేసే వాళ్ళకి నిద్ర పట్టదో, ఈరోజు ఈ గ్రామానికి పెద్ద ఆయనని మీరు అనుకుంటున్నారు. అతనే స్వయంగా ఇక్కడ ఒక హత్య చేశాడు. ఆ హత్యకి కారకులైన ప్రతి ఒక్కరు కూడా
శిక్షించబడతారు, ఎందుకంటే మీరు మాట్లాడకుండా అలాగే ఉండిపోయారు. మీరు అతని బానిసలు కాదు. అతనికి సేవ చేయడం మీ పని కాదని గుర్తుంచుకోవాలి. ఆ రోజులు పోయాయి. వాడు చచ్చి ఆ రక్తం నేల మీద పడుతున్నప్పుడు మీరందరూ మీ పనులే చేసుకుంటూ ఉన్నారు. ఆ ఆలోచన నుంచి మీరు బయటికి రావాలి. ఆ ఆలోచన నుంచి బయటికి రావాలి. ఆ తర్వాత చూడండి, మీరు చేసిన తప్పుల్ని గ్రహించి మనుషుల్ని రక్షించడానికి ఒక్క చేత్తో మీరు ఎర్ర జెండాని, ఇంకో చేత్తో తుపాకులని తీసుకుంటారు. ఇక ఈ ఊరికి మీరు సేవ చేయరు, దాన్ని శాసిస్తారు. ఇన్కలాబ్! 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 ఆయుధాన్ని చేతబట్టి 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 ఇప్పటిదాకా ఇక్కడ ఎన్నో హత్యలు జరిగాయి, కానీ 2 సంవత్సరాల తర్వాత ఇక్కడ జరిగిన హత్యల్లో ఇదే చాలా దారుణమైనది. మన భీమా సింగ్ ముఖ్యమంత్రి అయిన తర్వాత బీహార్లో మొదటిసారి జాతి గొడవల్లో చనిపోవడం చాలా ఆశ్చర్యంగా ఉంది. ఇక్కడ ప్రజలందరికీ ఒకటే సందేహం. వాళ్ళు ఏమడుగుతున్నారంటే, మన ముఖ్యమంత్రి భీమా సింగ్ తక్కువ జాతి వాళ్ళకి మాత్రమే సీఎమ్మా, బీహార్ ప్రజలందరికీ సీఎం కాదా అని వాళ్ళు సందేహాన్ని అడుగుతున్నారు. సార్, అర్ధరాత్రి 3 గంటల తర్వాత ఈ సంఘటన జరిగింది సార్. 30 మందికి పైగా వచ్చారంట సార్. ఆయన వెంటనే కాల్ చంపేశారు. ఇంకో 6 పరిస్థితి విషమంగా ఉంది సార్. వాళ్ళని జిల్లా హాస్పిటల్ చేర్పించి ట్రీట్మెంట్ ఇప్పిస్తున్నాం. మీరు వీటన్నిటిని ఆపుతారా, లేక ఇలా మాట్లాడడానికి మాత్రమే వచ్చారా? సారీ సార్. నన్నెవరికి సారీ చెప్పమంటారు? వీళ్ళందరినీ ఈ దేశం నుంచి తరిమేయండి. ఆ తర్వాత వెళ్ళి మీ కుర్చీలో కూర్చోండి. భీమభారతి నశించాలి! భీమభారతి నశించాలి! భీమభారతి నశించాలి! భీమభారతి తిరిగి వెళ్ళిపో! భీమభారతి తిరిగి వెళ్ళిపో! భీమభారతి తిరిగి వెళ్ళిపో! భీమభారతి తిరిగి వెళ్ళిపో! నిన్న హత్య జరిగిన ప్రదేశానికి ఈరోజు మన ముఖ్యమంత్రి భీమా భారతి వచ్చారు. అక్కడికొచ్చి ఆ కుటుంబ సభ్యులకి సానుభూతి చూపించారు. కానీ మరోవైపు మన గ్రామ ప్రజలందరూ కలిసి మన ముఖ్యమంత్రిని ఎదిరిస్తున్నారు. ఇప్పుడే అందిన తాజా వార్త. వైద్య శాఖ మంత్రి నవీన్ కుమార్ ముఖ్యమంత్రికి వ్యతిరేకంగా మీడియా ముందు ప్రచారం చేస్తున్నారు. ఒకే పార్టీలో ఎందుకులా గొడవలు జరుగుతున్నాయి? చూసారా, నవీన్ సార్ మళ్ళీ తిరిగి వచ్చారు. బాగానే బ్యాటింగ్ చేస్తున్నారు. కానీ మీరిక్కడ ఏవి మాట్లాడకుండా కూర్చున్నారు కదా గౌరీ సార్. అదే నాకు చూడ్డానికి చాలా ఆశ్చర్యంగా ఉంది. ఎమ్మెల్యే భవిష్యత్తు గురించి కాస్త ఆలోచించండి సార్. ఎన్నేళ్ల నుండి మనం ఈ న్యూస్ చూస్తున్నాం? 5 ఏళ్ల నుంచి. నేనెన్నేళ్లుగా రాజకీయాల్లో ఉన్నాను? 15 ఏళ్ల నుంచి. అలా ఉన్నప్పుడు నువ్వు నాకు రాజకీయం నేర్పిస్తున్నావా? అరే, ఈ నా కొడుకు ఒక పెద్ద జోకర్. వీడికి పోయి చప్పట్లు కొట్టు కూర్చోమంటావా? కావాలంటే నువ్వు వెళ్ళి కొట్టరా, నన్నెందుకు కొట్టమంటావు? నా పేరేంటో తెలుసా? గౌరీ శంకర్ పాండే. నేను తెలివితో ఆటలాడే రకం. వాడికి అడ్డం వస్తే వాడు ఆడతాడు. అలా వాడు ఆడితే వాడికి గట్టిగా ఇస్తా. ఆడే సమయం వస్తుంది చూడు. అంటే గౌరీజీకి నా నమస్కారం. ఆ విషయానికి అర్థమేంటో అడిగావుగా, ఆటాడి చూపిస్తాను చూడు. ఇందులో మా చెల్లెళ్ళు చేసిన తప్పే ఉంది. ఏమీ లేదు కదా? అంటే మీరందరూ కూడా ఒకే తెగకి చెందినవారు.
ఎంతో శాంతితో జీవించే ఈ గ్రామంలో ఎందుకని ఇలా జరగాలి? మనం సురక్షితంగా ఉండాలని కోసం పోలీసులు మరియు సర్కారు మీద మనకి నమ్మకం ఉంది. కానీ ఆ నమ్మకానికి ఖరీదు. ఇక్కడ నేను ఎవరిని తక్కువ చేసి మాట్లాడడం లేదు, కానీ ఇప్పుడు ఆ కుటుంబానికి తీరని లోటు ఏర్పడింది. అది అందరూ ఇప్పుడు తప్పకుండా ఒప్పుకొని తీరాలి. ఈరోజు ఈ బీహార్ పరిస్థితి, బౌద్ధుడు మరియు మహావీర్ పరిస్థితి ఎర్రటి రక్తంతో తేలుతోంది. మేమే పెద్దగా చెప్పలేదు. జరిగిన సంఘటన మన ముఖ్యమంత్రి గారికి ఎంతో ఆనందంగా ఉన్నట్టుంది. కానీ ఒక విషయం గుర్తుంచుకోవాలి, భీమా భారతి ముఖ్యమంత్రి అవడం మాత్రమే కాదు, హోమ్ మినిస్ట్రీ బాధ్యతలు కూడా చూసుకోవాలి. జరిగిన ఈ సంఘటన నుంచి తను తప్పించుకోవడానికి వీల్లేదు. నేను ఖండిస్తున్నాను. బాగా గుర్తుంచుకోండి, ఆ హంతకుడు శంకర్ మహాతోకోని ఎక్కడున్నా 24 గంటల్లో తనని వెతికి కనిపెట్టి అరెస్ట్ చేయాలి. లేదంటే ముఖ్యమంత్రి తన పదవికి వెంటనే రాజీనామా చేయాలి. నవీన్ కుమార్ ముఖ్యమంత్రి బీమా భారతి, 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 ముఖ్యమంత్రి బీమా భారతి. ఇప్పుడు మొదలయ్యింది భీమా. పోలీసులతో మాట్లాడి పరిష్కరించి ఉంటారు. అలా చేసినంత మాత్రాన ఇదంతా మారుతుందా ఏంటి? గుర్తుంచుకోండి మిశ్రా, నవీన్కి కడుపులో కూడా పళ్ళుంటాయి. ఇప్పుడు ఇది ఆడకపోతే చరిత్రగా మారిపోతుంది. జీవించాలి లేకపోతే మరణించాలి. ఈ రోజు జరిగిన ఈ దారుణమైన హత్యలో రాష్ట్రమంతా బీమా భారతి పార్టీ మీద పగపట్టారు. మొరోనా హత్యకి ఎదురు పార్టీ నాయకుడు తారకేశ్వర్ కుమార్ బాధ్యత వహిస్తున్నట్టు తెలియచేశారు. గవర్నమెంట్ ఇప్పుడు కర్ఫ్యూ అనౌన్స్ చేశారు. ఇంకా కొద్ది రోజుల్లోనే అందర్నీ అరెస్ట్ చేస్తామన్నట్టు తెలియచేశారు. మొరోనా హత్యలో ముఖ్య అక్యూజ్డ్ అయిన శంకర్ మెహతోని చీఫ్ మినిస్టర్. హలో, చెప్పు. మంచిది. సరే, చెబుతాను. తీసుకోండి. ఇంకో విషయం కూడా వినండి. మన గౌరవనీయులైన శ్రీ గౌరీశంకర్ పాండే ఇంకా ఆ నల్లత్రాచు వచ్చారని సమాచారం. వాళ్ళు ఏం చేస్తారో అని భయంగా ఉంది. అది జరగనివ్వండి. ఏం ఒంట్లో బాగోలేదా? లేదు, చిన్న గ్యాస్ మాత్రమే. డాక్టర్ని పిలవమంటారా? అరే అదేమీ వద్దు మిశ్రా, చిన్న చిన్న రోగాలన్నీ ఇంటి వైద్యంతోనే సరైపోతాయి. హలో, హలో, బోరా గారు చెప్పండి. ఉన్నారు. బోరా గారు ఢిల్లీ నుంచి. ఇదిగోండి, మాట్లాడండి. చెప్పండి బోరా గారు. నమస్తే. నమస్తే భీమా గారు. మా గురించి వచ్చిన పుకార్లన్నీ ప్రజల దగ్గర నుంచి మేము ఫీడ్బ్యాక్ తీసుకున్నాం, పుకార్లు కాదు. ఏం చెప్తోంది మీ ఫీడ్బ్యాక్? అది చాలా స్పైసీగా ఉంది. పైగా మీరు ముఖ్యమంత్రి, మేము మిమ్మల్ని ఆపరేట్ చేయలేం కదా. ప్రస్తుతానికి ఇంతే చెప్పగలిగింది. రాజనీతితో పరిపాలించండి. ఉంటాను. ఏమన్నారు? రాజకీయ ధర్మాన్ని వెనక్కి తీసుకోవాలట. మనకి నేర్పిస్తున్నారు రాజకీయ ధర్మాల గురించి.
పిలిచేది నిన్నే ఇంతసేపా రాజుగారు, త్వరగా వచ్చి దరి చేరు, త్వరగా వచ్చి దరి చేరు. నమస్కారం శంకర్ బాబు, ఎలా ఉన్నారు? చేస్తావరా కొడక? పోలీసుని తీసుకొస్తావరా? లేదు లేదన్నా, వాళ్ళు ఎలా వచ్చారో నాకు తెలీదు. అన్నా వద్దన్నా. నీ అమ్మ తెంగ. ఒరే గోపాల్, పడి తీరా రే. ఒరే వెధవ ఉన్నాడు కదా, ఎక్కడ తెచ్చావు బండితి? త్వరగా త్వరగా వెళ్ళండి. కాల్చకండి, జాగ్రత్త. వామ్మో, కాల్చండి. పశుపాలన మంత్రి ప్రేమకుమార్ ఈరోజు బీహార్ పోలీసులకి బీహార్ సరిహద్దుల్లో నేరస్తుడు శంకర్ మేతోకి 50 లక్షలు ఇస్తుండగా రెడ్ హ్యాండెడ్ గా దొరికిపోయాడు. పోలీసు ఇప్పుడు వాళ్ళని వెతుకుతున్నారు. నేరస్తుడు శంకర్ మేతో పరిగెత్తే తొందరలో 50 లక్షలను ఇక్కడే వదిలేసి వెళ్ళిపోయారు. పరిస్థితులను పరిశీలించాక ఆరోగ్య శాఖ మంత్రి మన ముఖ్యమంత్రి మీద ఉన్న కోపంతో వాళ్ళ పార్టీ పెద్దలతో కలిసి ఇదంతా చేస్తున్నారని అందరూ అనుమానిస్తున్నారు. పశుపాలన మంత్రి ప్రేమ్ కుమార్ శంకర్ మాతోకి మన ఆరోగ్య శాఖ మంత్రి నవీన్ కుమార్ కి వంతెనలా పనిచేస్తున్నారా? నవీన్ కుమార్ చెప్పాకే శంకర్ మేతోకి డబ్బులు ఇచ్చారా? దీనివల్ల ముఖ్యమంత్రి బీమా భారతి పేరు చెడిపోతుంది, దానివల్ల ప్రభుత్వాన్ని మార్చేయచ్చని నవీన్ కుమార్ అనుకుంటున్నారా? నవీన్ సార్, అది నిజమా? ప్రేమ్ కుమార్ ఇంకా శంకర్ మీరు చెప్పినందువల్లే బీచ్ మీట్ లో మీట్ అయ్యారా? నవీన్ గారు, ప్రేమ్ కుమార్ గారిని డబ్బులు ఇవ్వమని మీరే చెప్పినట్టున్నారు. నేరస్తులు శంకర్ మేతోకి మీకు ఏదో సంబంధం ఉన్నట్టు చెప్తున్నారు. ఇదంతా నిజమేనా? సార్ చెప్పండి ప్లీజ్. సార్ సమాధానం చెప్పండి. సార్ ఒక్క నిమిషం. అయ్యో మంత్రి గారు, మీరా? రండి రండి, కూర్చోండి. రేయ్, నేను నిన్ను ఊరికే వదిలిపెట్టను. గుర్తుంచుకోండి, ప్రభుత్వ అధికారి మీద ఇలా దాడి చేయకూడదు. నా దగ్గర చట్టం గురించి మాట్లాడకు. ప్రేమ్ని అక్కడికి ఎవరు పంపించారు? అది కాకుండా శంకర్ ప్రేమ్ మీటింగ్ మీకెలా తెలిసొచ్చింది? మధ్యలో నా గురించి ఎందుకు మాట్లాడారు? అర్ధరాత్రి 1 గంటకి అతను వస్తున్నాడని మాకు ఎవరో ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. అందుకనే మేము అక్కడికి వెళ్ళాము. పోలీసులు వాడిని పట్టుకున్నారు. ప్రేమ్ అక్కడున్నాడని నాకు తెలీదు. చెన్నోర్మయ్యి, అబద్ధాలు చెప్పకో. ప్రభుత్వం ఏం చేస్తోంది, పోలీసు వాళ్ళు ఏం చేస్తున్నారో ఇప్పుడే మాట్లాడొస్తున్నాను. ఆ తర్వాతే శంకర్ని పట్టుకుంటానని మీరు వెళ్ళారు. నేను ఏదోనో అనుకుంటున్నారా? బయట నించుని మీడియా వాళ్ళు నన్ను అడుగుతున్నారు. వెంటనే దాన్ని బ్యాన్ చేసేయి. బ్యాన్ చేయమని చెప్తున్నాను. ప్రేమ్ కుమార్ని పంపించలేని వెళ్ళి మీడియా దగ్గర చెప్పు. వెళ్ళు. అలాగే. అయితే ప్రేమ్ కుమార్ మీరు చెప్పకుండానే వెళ్ళి శంకర్కి డబ్బులిచ్చాడా? మీడియాకి మేమెవరూ అలా స్టేట్మెంట్ ఇవ్వలేదు. ప్రేమే ఇదంతా చెప్పాడు. ఎక్కువైంది కదూ? నాకు బాగా తెలుసు, ఎంత ఆడాలో అంత ఆడండి. తను మీ వెనకే ఉన్నాడని కదా ఇదంతా. ఎదవల్లారా, యూనిఫామ్ తీసేయండి. ఈ పని వదిలిపెట్టండి. తెలిసిన వాళ్ళందరినీ వదిలేయండి. సబ్సిడీ ఇస్తే అన్నిటినీ వదిలేస్తారు. కానీ ఇది సరిపోదు. ఇంకా మీరు అనుభవించాల్సింది చాలా ఉన్నాయని చెప్తున్నాను. మీకు తెలీదేమో,
ఈ రోజు కూడా పోలీస్ హెడ్ క్వార్టర్స్లో 2 కిచెన్స్ పనిచేస్తున్నాయి. చిన్న కానిస్టేబుల్ హెడ్ కానిస్టేబుల్తో కలిసి కూడా భోంచేయడు అక్కడ. కులమే బీహార్లో అతిపెద్ద శక్తి. మీకు ఈ విషయం నేను వివరంగా చెప్పాల్సిన పని లేదనుకుంటాను. వెనకటికి ఒక సామెత ఉంది, కాగల కార్యం గంధర్వులే తీరుస్తారని అంటారు. మీరు ఎంత ప్రయత్నించినా మీరేమీ చేయలేరు. కాలం కోసం వేచి ఉండండి చాలు. సార్, అమ్మా, సూర్యుడు అస్తమిస్తున్నాడు. నువ్వు కూడా నీళ్ళలో వదిలేయచ్చుగా. చూడు, అందరూ వెళ్తున్నారు. అమ్మా తల్లి, మా ఆయన, నా పిల్లలు ఎప్పుడు సంతోషంగా దీర్ఘాయుషుగా ఉండాలి. నీ ఆశీర్వాదం మాకెప్పుడు తోడుగా ఉండాలి.
Mm-hmm.